ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అదిగో పెళ్లి మేళాలు వినిపిస్తున్నాయంటే ముహూర్తం టైం అయినట్టుంది. ఆపాలి, ఎలాగైనా పెళ్లి జరగకుండా ఆపాలి. ఓం మాంగళ్యధారణ శుభ ముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోన్యదాంపత్య ఫల సిద్ధిరస్తు. అమూల్య అంటే ఆదిత్యకి ఎంతో ప్రేమ. ఇప్పుడు తన చెల్లెల పెళ్లిని ఆదిత్య కళ్ళారా చూస్తుంటే ఎంత సంతోషించేవాడో. సరోజ, అక్కడ మన వాడి పెళ్లి సక్రమంగా జరిగిందో లేదని నేను కంగారు పడుతూ ఉంటే నువ్వు తీరిగ్గా కూరగాయలు తరుగుతున్నావా? అబ్బా, ఎందుకండి కంగారు? అక్కడున్నదెవరు? నా కొడుకు. కంటికి కూడా తెలియకుండా కనుగుడ్డు నమ్మేసే రకం వాడు. అది నిజమేనే, కానీ ఏమాత్రం తేడా వచ్చినా పెళ్లి అయిపోతుందే. మన ప్లాను అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది.
ఏంటండి మీరు? శుభం పలకరా పెళ్లి కొడక అంటే ఇంకేదో అన్నాడన్నట్టు ఎందుకు అనుమానం? అనుమానం కాదే, ఆరాటం. ముహూర్తానికి సిద్ధమైనప్పుడు లైవ్ టెలికాస్ట్ లో చూపించింది కానీ ఆ శశిరేఖ పెళ్లి జరుగుతుంటే వీడియో కాల్ చేయమని చెప్పినా ఇప్పటిదాకా చేయలేదు కదా. అదిగో ఆ శశిరేఖ అయ్యుంటుంది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. ఆ. హలో, మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నాయా? అంటే మన ప్లాన్ ప్రకారమే పెళ్లి జరిగిపోయింది. అగ్ని సాక్షిగా మన చందు అమూల్య మెడలో 3 ముళ్ళు వేసేశాడు. అబ్బా శశిరేఖ, ఎంత శుభవార్త చెప్పావమ్మా. థ్యాంక్ యూ. శశి, నా తరపున కూడా నీకు 100 థ్యాంక్యూలు. నువ్వే కనుక నడిపించకపోయి ఉంటే కథ ఇంత దాకా వచ్చేదే కాదు. ఈ శశిరేఖ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. మీరిద్దరూ వెంటనే బయలుదేరి కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేయండి. ఇప్పుడా? ఎందుకు? ఎందుకేంటి, మిమ్మల్ని చూడగానే ఎన్ని గుండెలు బద్దలవుతాయో మీ కళ్ళారా చూడాలి కదా. అమ్మ శశి, నీ ఉత్సాహంలో మనం అనుకున్నది మర్చిపోతున్నావు. 3 ముళ్లతో సగం కదే పూర్తయింది. 3 నిద్రలోనే ఇంకో సగం జరగాలి కదా. ఇది జరిగాక అది మాత్రం ఆగుతుందా? అర్థమైంది కదా. ఆ ఇంట్లోకి మేము అడుగు పెట్టాలంటే ప్రేమ కథ పూర్తవ్వాల్సిందే. ఎవరై ఉంటారు ఈ మనిషి? ఆదిత్య, 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 అయ్యో ఏంటిది? ఎవరు ఆదిత్యని కడుపులో పొడిచి ఇక్కడ పడేసినట్టున్నారు. ఓ మై గాడ్, ఊపిరాడుతోంది. ఎలాగైనా ఆదిత్యని కాపాడాలి. ఆదిత్య, అబ్బా, కొరుక్కు తినేయాలి అని ఎంత ముద్దొచ్చేస్తున్నావే. ఊరుక విషయాలు. అమ్ములు, మేం ఊరుకున్నా నీ కవిరాజు అస్సలు ఊరుకోడు. అబ్బా వదినా, నువ్వు కూడా వీళ్ళతో చేరిపోయావా? మరి
కార్యం రోజు ఈ మాత్రం సందడి చేయకపోతే ఎలా? కార్యమా అంటే? హే మొద్దు, కార్యం అంటే ఫస్ట్ నైటే. అవునే, ఇన్నాళ్ళుగా నువ్వు చందు డీప్ గా లవ్ చేసుకున్నారు కదా, ఆ మ్యాటర్లో ఏమైనా అడ్వాన్స్ అయ్యారా? నిన్ను కొట్టానంటే చూడు. అబ్బా ఊరుకోండమ్మా, మా అమ్ములు మీ అంత ఫాస్ట్ ఏం కాదు. అవును మరి, నోట్లో వేలు పెడితే కూడా కొరకలేదు పాపం. ఆట పట్టించింది చాలే. అమ్ములు, ఇది నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన రాత్రి. ఆలు మగలుగా మీ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగాలి. నీ భర్తను సంతోషపెట్టి నువ్వు కూడా సంతోషంగా ఉండు అని ఆంటీ చెప్తున్నారు. ఆంటీ, ఇలా చాట్ జీపీటీలో డూస్ అండ్ డోంట్స్ అని కొడితే ఎలా ఎంజాయ్ చేయాలో వచ్చేస్తుంది. చూడండి అత్తమ్మా, ఈ కాలం పిల్లలు ఎలా ముదిరిపోయారో. హా, ఏ కాలంలో అయినా అందరూ ముద్దుర్లే. నాలాంటోళ్ళు బయటపడతారు, దీనిలాంటోళ్ళు సైలెంట్ గా అన్ని చేసేస్తారు. చాలు చాలు, అబ్బాయి గదిలో ఎదురు చూస్తున్నాడేమో. పదమ్మా. ఏమ్మా, శోభనం పెళ్లి కూతురా రెడీయేనా? అబ్బా అడగాలి కూడానా? పిల్ల రెడీ, పాల గ్లాస్ కూడా రెడీ. పదండి పదండి. పద. పెళ్లి కేసుకు వచ్చిందంట శవం వెళ్ళేస్తానంటే వేడరా? ఎస్, ఆ పెద్ద పులి ఖచ్చితంగా గెలుస్తుంది. ఆ పులిలాగే నేను గెలుస్తాను. నాన్న, నీ పగ సాధించడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ రాత్రి తెల్లవారితే అమూల్య బతుకు తెల్లారిపోయినట్టే. అమూల్య, తెల్లారగానే ఫోన్ చేస్తాను. A to Z మొత్తాన్ని పూసగుచ్చినట్టు చెప్పాలి, ఓకేనా? పదమ్మా. రాము, మధురమే క్షణమే ఓజలే, మధురమే క్షణమే, మధురమే క్షణమే ఓజలే, మధురమే క్షణమే, నా సిగ్గుల మొగ్గ, ఇదే మనకు తొలి రాత్రి. ఇక మీదట మన జంటకి ప్రతి రాత్రి వసంతరాత్రే.
లేత గులాబీ లాంటి అధరాల మీద మంచు ముత్యం మెరుస్తోంది. ఈ రాత్రంతా ఆ ముత్యం ప్లేస్లో నాకు చోటిస్తావా అమ్ము? చెప్పు ఏంజిల్, నువ్వు అంటేనే. కాశీ గారు ఇక్కడండి, రూమ్ నెంబర్ 1. పాపం ఆదిత్య, తన పరిస్థితి తలుచుకుంటే జాలేస్తోంది. ఎంతో మంచివాడు, ఎవరి జోలికి వెళ్ళడు. అలాంటి వాడి మీద పగబట్టినట్టు దాడి చేసిన ఆ దుర్మార్గులు ఎవరో. నాన్న, అర్జెంట్ గా హాస్పిటల్ కి రమ్మన్నా. ఏం జరిగింది? అమ్మా శైలు, మన ఆదిత్యని కత్తితో పొడిచి ఎవరో రోడ్డు పక్కన పడేసిపోయారమ్మా. సమయానికి నేను అదే దారిలో వస్తూ చూసి హాస్పిటల్లో జాయిన్ చేశానమ్మా. వాడికి పొగరెక్కువ కదా, అందుకే ఎవరో కానీ మంచి పని చేశారు. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? ఉంటాడనా పోతాడనా? శైలు, తప్పుగా మాట్లాడకు. ఏంటి తప్పు? వాడేమైనా నీ వైపు చుట్టమా, మా అమ్మ వైపు చుట్టమా? శైలు, కొంచెం జాలిని చూపించడానికి చుట్టరికమే కావాలా? నీకు తనంటే నచ్చకపోయినా ఆదిత్య మన దగ్గర పనిచేసేవాడే కదా. డాక్టర్ గారు, మా ఆదిత్య పరిస్థితి ఎలా ఉంది సార్? ప్రాణానికి ఏం ప్రమాదం లేదండి, కానీ చాలా రక్తం పోయింది. వెంటనే బ్లడ్ ఎక్కించాలి. డాక్టర్ గారు, ఎలాగైనా మీరు మా ఆదిత్యని కాపాడాలి. పేషెంట్ బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. ఆ గ్రూప్ రక్తం స్టాక్లో లేదు. అమ్మా శైలు, నీ బ్లడ్ గ్రూప్ బి పాజిటివే కదా? అయితే ఏంటమ్మా, నువ్వు రక్తదానం చేస్తే తను వెంటనే కోలుకుంటాడమ్మా. ఏంటి, ఆ తల పొగురు మనిషికి నేను బ్లడ్ డొనేట్ చేయడమా? నెవర్. అమ్మా శైలు, చూడమ్మా,
ఆపదలో ఉన్న మనిషిని కాపాడడం మన కనీస ధర్మం అమ్మా. అవును, అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు. సారీ, నాకు నచ్చని వాడు నన్ను టచ్ చేస్తేనే నేను భరించలేను. అలాంటిది నన్ను ఒక శత్రువులా చూసేవాడి వంట్లో నా రక్తం చేరడమా? ఇంపాసిబుల్. శైలు, శైలు, అమ్మా నా మాట విను. మా కొడుకు మీద మాకు కూడా ప్రేమ ఉంటుంది కదా, అందుకే తీసుకెళ్దామని వచ్చాము. మీ కొడుకు ఇక్కడెందుకుంటాడు? ఉంటాడు కాదు, ఉన్నాడు. రే చందు, రారా.